అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈసీ టెక్ స్పేస్. షెల్ ప్రాంప్ట్. షెల్ ప్రాంప్ట్ అంటే ఏంటి? బేసిక్‌గా లైనక్స్ టెర్మినల్‌లో మన షెల్ కమాండ్స్‌ని ఎంటర్ చేస్తాం కదా! లైనక్స్ కమాండ్స్‌ని ఎంటర్ చేయడానికి మనకి ఒక ప్రాంప్ట్ అయితే టెర్మినల్‌ని ఓపెన్ చేసినప్పుడు ఒక ప్రాంప్ట్ అయితే చూపిస్తుంది. ఆ ప్రాంప్ట్‌నే మనం షెల్ ప్రాంప్ట్ అంటాము. ఆ షెల్ ప్రాంప్ట్ ఎలా ఉంటుంది అంటే బేసిక్‌గా అందులో మనకి ఒక యూజర్ నేమ్ ఉంటుంది. ఆ యూజర్ నేమ్ తర్వాత సింబల్ ఉంటుంది. సింబల్ తర్వాత మనకి చూడొచ్చు ఒక మెషిన్ నేమ్ ఉంటుంది. సో మెషిన్ నేమ్ తర్వాత ఒక స్పేస్ ఇచ్చి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఉంటుంది. సో కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ యొక్క నేమ్ ఉండొచ్చు లేదా టిల్డ్ సింబల్ ఉండొచ్చు. టిల్డ్ సింబల్ ఏం చెప్తుంది అంటే మనకి ఇక్కడ చూపించిన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది మనం ఏ లైనక్స్ యూజర్గా అయితే లాగిన్ అవ్వడం జరిగిందో ఆ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ అని చెప్తుంది. సో ఎగ్జాంపుల్కి మనం కింద చూడొచ్చు ఇక్కడ యూజర్ నేమ్ ఈజీటెక్ అండ్ లోకల్ హోస్ట్ అనేది ఒక మెషిన్ నేమ్ గా తీసుకున్నాను. పక్కన డాక్యుమెంట్స్ అనేది ఫోల్డర్ నేమ్. మనం ఇప్పుడు ప్రాక్టికల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ కి పక్కన చూడండి మనం ఒక లైనక్స్ టెర్మినల్ ని ఓపెన్ చేయడం జరిగింది. లైనక్స్ టెర్మినల్ లో మీరు చూడొచ్చు ఒక షెల్ ప్రాంప్ట్ అయితే ఉంది. ఆ షెల్ ప్రాంప్ట్ లో మీరు చూడండి యూజర్ నేమ్ అయితే రూట్ అని ఉంది. అండ్ మెషిన్ నేమ్ అనేది ఒక ఐపీ అడ్రస్ లాగా చూపిస్తుంది. దాన్ని మీరు హోస్ట్ నేమ్ అనొచ్చు లేదా మెషిన్ నేమ్ అనొచ్చు. పక్కన చూడొచ్చు మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది ఒక టిల్డ్ సింబల్ చూపించింది. ఆ టిల్డ్ సింబల్ ఏం చెప్తుంది అంటే మనం లాగిన్ అయిన రూట్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీయే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ కరెంట్ వర్కింగ్ ఫోల్డర్ లాగా చెప్తుంది. ఇప్పుడు మనం కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటో తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తాం పీడబ్ల్యూడి అని టైప్ చేయగానే మీరు చూడండి రూట్ అని చూపించింది. ఆ రూట్ అనేది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఆ డైరెక్టరీయే మన రూట్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ. హోమ్ డైరెక్టరీ అనేది యూజర్ నేమ్ అనేది రెండు సేమ్ గా ఉంటాయి. మనం ఇంకో యూజర్ లా లాగిన్ అయ్యి చూద్దాం. ఎగ్జాంపుల్ ఈజీ టెక్ అనే యూజర్ గా లాగిన్ అవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఇప్పుడు మనం ఈజీ టెక్ అనే యూజర్ గా లాగిన్ అవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఇప్పుడు షెల్ ప్రాంప్ట్ చూడండి. షెల్ ప్రాంప్ట్ లో యూజర్ నేమ్ ఉంది ఈజీ టెక్ అండ్ మెషిన్ నేమ్ అనేది సేమ్. మెషిన్ నేమ్ అనేది చేంజ్ అవ్వదు. మెషిన్ నేమ్ సేమ్ ఉంది. అండ్ పక్కన మీరు టిల్డ్ సింబల్ చూడొచ్చు. ఇక్కడ టిల్డ్ సింబల్ అంటే ఆ టిల్డ్ సింబల్ ఏం చెప్తుంది ఇక్కడ కూడా ఈజీటెక్ యొక్క హోమ్ డైరెక్టరీయే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మనం కరెంట్ ప్రజెంట్ వర్క్ చేస్తున్న డైరెక్టరీ అని చెప్తుంది. సో దాన్ని తెలుసుకోవడం ఎలా? పీడబ్ల్యూడి అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటో మనం చూద్దాం. సో దానికి పీడబ్ల్యూడి అని టైప్ చేయగానే మీరు చూడొచ్చు హోమ్ ఈజీటెక్. సో ఈజీటెక్ అనేది హోమ్ డైరెక్టరీ అండ్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. అదేంటి అంటే అక్కడ హ్యాష్ సింబల్ ఉంది, ఇక్కడ డాలర్ సింబల్ ఉంది. రూట్ యూజర్ కి ఏమో హ్యాష్ సింబల్ ఉంది అండ్ ఈజీటెక్ ఏమో డాలర్ సింబల్ ఉంది. ఎందుకు? ఆ డిఫరెన్స్ ఏంటి అంటే రూట్ యూజర్ అనేది సూపర్ యూజర్ కాబట్టి హ్యాష్ సింబల్ ఇండికేట్స్ దట్ రూట్ యూజర్ ఈజ్ ఎ సూపర్ యూజర్ అండ్ ఇట్ హ్యాస్ ఆల్ ది పర్మిషన్స్. ఈజీటెక్ అనేది ఒక నార్మల్ యూజర్ కి అన్ని పర్మిషన్స్ ఉండవు. కాబట్టి అది మనకి తెలియడానికి డాలర్ సింబల్ ఇండికేట్స్ దట్ ప్రజెంట్ యూజర్ ఈస్ నార్మల్ యూజర్, నాట్ రూట్ యూజర్. ప్రజెంట్ యూజర్ ఈజీటెక్ అనేది నార్మల్ యూజర్ అనేది ఇండికేట్ చేయడానికి మనకి డాలర్ సింబల్ అనేది ఇక్కడ చూపించింది. డైరెక్టరీ స్ట్రక్చర్ గురించి క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.